ఆడబిడ్డ నిధి పథకం గురించి మంత్రి అచ్చెన్నాయుడు ప్రసంగంలో కొంత భాగాన్ని తీసుకుని వైసీపీ వైరల్ చేస్తుంది. ఆ పథకం అమలు చేయాలంటే ఆంధ్రాని అమ్మేయాలని ఆయన వ్యాఖ్యల్ని హైలైట్ చేస్తున్నారు వైసీపీ నేతలు. అయితే ప్రజెంట్ అలాంటి పరిస్థితి ఉన్నా కూడా ఆ పథకం అమలు విషయంలో సీఎం చంద్రబాబు రాజీ పడ్డం లేదని చెప్పడం అక్కడ అచ్చెన్న ఉద్దేశం. అయితే ఈ పథకం విషయంలో వైసీపీ రాద్ధాంతం ఆ పార్టీకే రివర్స్లో తగులుతోంది. హామీలు అమలు చేయకపోవడం వల్ల టీడీపీపై కేసులు పెట్టాలంటున్నారు వైసీపీ నేతలు. మరి నవరత్నాల్లో ముఖ్యమైన 2 రత్నాలు ఎగ్గరగొట్టిన జగన్పై కూడా ప్రజలు కేసు పెట్టాల్సిందేనా అని ప్రశ్నిస్తున్నారు నెటిజన్లు. సంపూర్ణ మద్యపాన నిషేధం, సిపిఎస్ రద్దు హామీలకి మంగళం పాడిన జగన్ని ఏం చేయాలని అంటున్నారు. సూపర్ 6 హామీలో ఆడబిడ్డ నిధి కూడా చాలా ఇంపార్టెంట్. పెన్షన్ల పెంపు, ఉద్యోగ నోటిఫికేషన్స్, ఉచిత గ్యాస్ సిలిండర్స్ వంటి ఖాతాలు ఇప్పటికే అమల్లో ఉన్నాయి. మహిళలకి ఆర్టీసీ బస్సుల ఉచిత రవాణా, అన్నదాత సుఖీభావ వంటి పథకాలు త్వరలో పట్టాలెక్కబోతున్నాయి. ఇప్పటి వరకు కూటమి ప్రస్తావించని హామీ ఆడబిడ్డ నిధి. ప్రతి మహిళా ఖాతాలో నెలకు 1500 వేయడం ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశం. అయితే దీనికి భారీగా నిధులు కావాలి. అదే టైంలో అర్హులు అనర్హుల జాబితా తయారు చేయడం కూడా కత్తి మీద సామే అని చెప్పాలి. అందుకే ప్రభుత్వం వేచి చూస్తోంది. ఈ హామీ అమలు చేయకపోతే ప్రజలు తమని నమ్మరు అని టీడీపీకి కూడా బాగా తెలుసు. అందుకే కష్టమైన, కాస్త ఆలస్యమైన ఈ పథకం అమలు చేయడం గ్యారంటీ. ఈలోగా వైసీపీ షెల్ఫ్ గోల్స్ చేసుకోవడం కూడా పక్కా అంటున్నారు. అయితే ఆ మధ్య తల్లికి వందన విషయంలో కూడా వైసీపీ ఇలాగే రాద్ధాంతం చేసి నవ్వుల పాలైందంటున్నారు టీడీపీ నేతలు. మీకు 15,000, మీకు 15,000 అంటూ వైసీపీ నేతలే ఈ పథకానికి ఎక్కువ ప్రచారం చేసి పెట్టారు. తాజాగా ఆడబిడ్డ నిధి విషయంలో కూడా ఇదే జరుగుతున్నట్టుగా తెలుస్తోంది. వైసీపీ తీవ్ర విమర్శలు వారికే రివర్స్ అవుతున్నాయి. ఈ పథకం ఆలస్యమైనా అమలైతే చాలు, వైసీపీకి మరింత నష్టం జరుగుతోంది. ఇదే టైంలో వైసీపీ హామీలు అమలు అంటూ రాద్ధాంతం చేయడం ఆ పార్టీకి మరింత నష్టంగా మారే అవకాశం ఉంది. ఎందుకంటే జగన్ తన హయాంలో కీలకమైన మద్యపాన నిషేధం హామీని అస్సలు అమలు చేయలేదు. ఆ విషయంలో ఎప్పుడు ప్రశ్నించినా మద్యపాన నియంత్రణ అంటూ సన్నాయి నొక్కులు నొక్కేవారు నేతలు. చివరికి వారే మద్యం స్కామ్లో చిక్కుకుని ఊచే లెక్క పెడుతున్నారు. ఈ కేసులో జగన్ కూడా జైలుకి వెళ్లే అవకాశం ఉందని అంటున్నారు. హామీల అమల్లో తమ సత్తా 100% అని వైసీపీ చెప్పుకోలేని పరిస్థితి. 2 కీలకమైన హామీలు అటకెక్కించిన వైసీపీకి ఆడబిడ్డ నిధి పథకం అమలవుతుందని విమర్శించే హక్కు లేదంటున్నారు టీడీపీ నేతలు. ఈ పథకం ఖచ్చితంగా అమల్లోకి వస్తుందని ధీమా వ్యక్తం చేస్తున్నారు టీడీపీ నేతలు.